ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవదూత పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కొర్నేలి, కొర్నేలి. ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను. నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. ఎవరక్కడ? మీరు వెంటనే ఎబ్బేకి వెళ్ళి ఆ పేతురుని తీసుకుని రండి. అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానం చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు అన్య దేశమందు 400 సంవత్సరాలు దాస్యములో ఉంచబడి మోషే ద్వారా ఐగుప్తు దాస్యం నుండి విడిపింపబడి 40 సంవత్సరములు అరణ్య యాత్ర ద్వారా కానాను దేశం చేరారు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. క్రీస్తు ఎంతో నీతిమంతుడు, ఆయనను మీరు చంపితిరి. మీ పితరులు మోషే ద్వారా ధర్మశాస్త్రమును పొందారు, కానీ దానిని మీరు అనుసరించటలేదు. మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండట చూస్తున్నాను. దుర్మార్గుడా, ఎంత ధైర్యం నీకు! పరలోకం చూశాను, దేవుని చూస్తున్నాను చెప్పడం. వీళ్ళు రాత్తో కొట్టి చంపండి, 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 చంపండి. యేసు ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకుము.